142వ అధ్యాయం 142వ అధ్యాయం 4వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుతాం. అవునా? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఓ ప్రభువా, నా కుడి పక్కన నిదానించుడు. ఎవరైనా ఉన్నారా? చూడు, నేను ఎంత భయంతో ఉన్నానో. నా భయం నన్ను తరుముకుంటూ ఉన్నదయ్యా. ఒక్కసారి నిదానించి నా కుడి పక్కన చూడు. నా పక్కన ఎవరు లేరు అంటున్నారు. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు మనం అంటున్న మాట ఏంటో తెలుసా? కీర్తన గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడు? దావీదుకి భద్రతను ఇస్తున్న మాట ఏంటో చూద్దాం. ఎంత గొప్ప సాక్షి సమూహము! అరే పిచ్చోడా దావీదా, ఎక్కడ ఆలోచిస్తున్నావు నువ్వు గృహంలో ఉంటే ఏమి, అగాధంలో ఉంటే ఏమి, శత్రువుల మధ్యలో ఉంటే ఏమి, నువ్వు ఎక్కడ దాగిపడి ఉంటే నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు దాగి ఉన్న స్థలంలో నా దూతల సమూహం నిన్ను ఆవరించి ఉన్నదిరా. ఏమండి? దావీదుతో అంటున్నాడు. దావీదుతోనే కాదు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మనం ఈరోజు చాలా మంది జీవితాన్ని ఏమనుకుంటామంటే, మనకి ఎవరు లేరు, మనం ఒంటరిగా అయిపోయినాం, మన బ్రతుకు ఒంటరి అయిపోయింది, మన రక్తం చూడడం లేదు, మన బంధుమిత్రులు చూడడం లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, నా కుడి పక్కన ఎవరు లేరు, ఎడం పక్కన ఎవరు లేరు, ఎవరు లేరు నా జీవితానికి, ఎవరు తోడలేరని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? నీకోసం ఆల్రెడీ నేను మేఘం లాంటి దూతల సమూహాన్ని ఉంచానయ్యా. ఎవరు ఉంచానంట? ఎవరు ఉంచానంట? లోకంలో మనుషులతో నీకేం పని? లోకస్తులతో నీకేం పని? ఒక లోకం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు పడిపోతే, నువ్వు మంచం పడిపోతే, ఒక దాంట్లో పడిపోతే చూసి చూడడానికి వెళ్ళిపోతాను. నా దేవుడు ఉన్నాడే, నేను భక్తం చేస్తున్న దేవుడు ఉన్నాడే, నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, నేను మీకు సాక్ష్యం ఇచ్చిన దేవుడు ఉన్నాడే. ఆయన ఆత్మ కాదు, ఆయన 12 స్థలానికి వస్తాడు. 107 కీర్తన 20 వచనం చదువుతాం. 107 20 వచనం. నువ్వు 12 స్థలములోకి రాగలిగిన దేవాది దేవుడు ఆయన. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన, వారు పడి ఉన్న గుంటల నుండి వారిని విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో ఆ స్థితిలోనికి ఆయన మాట వస్తుంది. ఈరోజు నేను చెప్పే మాట నీ హృదయంలో ఉంటే, నువ్వు పడిపోయిన స్థలంలో నిన్ను లేవనెత్తగలిగిన వాక్యం అది నేను నిరోధిస్తున్న వాక్యం. గట్టిగా చదివితే కూడా మరిమా, నేను చెబుతున్న వాక్యం నా దేవుడు వాక్యం. ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే నువ్వు 12 స్థితిలోకి వస్తుంది, అది నేను లేవనెత్తది. నాకెవరు లేదు నా కుడి పక్కన, నాకెవరు సహాయం చేయట్లేదు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుందో, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోతుందో, నేను ఎందుకు ఇలా నలిగిపోతున్నానో, నేను ఎందుకు ఇలా కురిగిపోతున్నానో, నా బ్రతికి ఇలా ఎందుకు అయిపోతుందని నిన్ను నీవే ఆలోచించుకుంటున్నావా? అయితే నా ప్రభు మాట్లాడుతున్నాడు, నా మాటల్ని హృదయంలో దాచు, నిన్ను లేవనెత్తగలిగిన వాడు నేను తప్ప మరి ఎవరు నిన్ను ఆదరించలేరు. మనుషులు చాలా మంది చెప్తారు, బిడ్డలు చెప్తారు, భార్యలు చెప్తారు, భర్తలు చెప్తారు, చిన్నాళ్ళు చెప్తారు, పెదనాలు చెప్తారు, తాతలు చెప్తారు, విలువ కలిగిన మాటలు చెప్తూ ఉంటారు. మనం ఎంతసేపు వినాలనిపిస్తుంది, కానీ అది వినడం నేను వారం అయిపోతా ఉంటాం. మంచిగా మారాలనిపిస్తుంది, కానీ మారలేని వాడిగా అయిపోతా ఉంటాం. ఎందుకంటే మన వ్యసనాలు అలా ఉంటాయి, మన తలంపులు అలా ఉంటాయి, మన ఉద్దేశాలు అలా ఉంటాయి, మన బాధలు అలా ఉంటాయి, మన ఆలోచనలు అలా ఉంటాయి. దాన్ని బట్టి మారాలనుకుంటాం, మారలేమా? నా దేవుడంటాడు, నన్ను నమ్మా, నా దగ్గర విశ్వసించు, నన్ను నీ లోపల హృదయంలోనికి స్థానమై నేను నీ లోపలికి వచ్చేస్తా. నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో ఆ స్థితిలో నేను చేపట్టి నేను లేపుతాను. నిన్ను అడ్డుకున్న వాడు ఎవరైనా ఉంటే
అగ్నిలో దహించి వేస్తాను. అడ్డుకునే వాడు ఎవరైనా ఉంటే నిన్ను అగ్నిలో కాల్చి వేస్తాను. నాకీ నీ హృదయంలో స్థానం అంటున్నాడు ఆయన. నాకివో నీ హృదయంలో స్థానమే. నువ్వేం చేస్తున్నావు తెలుసా? పై పెదాలతో దేవుని ఆరాధిస్తున్నావు, ఏదో దేవుని మందిరానికి రావాలో పోవాలో అంటూ వస్తున్నావు, కానీ మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధించగలిగిన వ్యక్తులు నా దేవునికి తెలుసు. నా దేవునికి తెలుసు. హృదయపూర్వకంగా ఆరాధించేవారు ఎలా ఉంటారో తెలుసా? నీతి న్యాయములు జరిగించగలిగిన వారుగా ఉంటారో, ప్రజల కొరకు ప్రాణం పెట్టగలిగిన వ్యక్తిగా ఉంటారో, క్రీస్తుకి సాక్షులుగా జరుగుతారో వారు నీతి కలిగిన వారు. వారు దేవుని రాజ్యానికి వారసులు, దేవుని బిడ్డలుగా మార్చగలుగుతారు. వాళ్ళు మనసు మార్చుకుంటారు, నెమ్మది కలిగి జీవిస్తారు. చూడండి, దావీదు యొక్క బాధ ఏంటో తెలుసా? నా కుడి పక్కన ఎవ్వరు లేదయ్యా. తిరిగట్టాడు, ఎందుకురా నాయన భయపడుతున్నావు? ఎందుకన్నా బాధపడిపోయి నలిగిపోతున్నావు? నేను నీకు ఎంతమంది సహాయం చేయమని పెట్టాను తెలుసా? మేఘములంతా జన సమూహాన్ని పక్కన పెట్టాడా? భయపడకు. మేఘంలో దేవదూతలందరూ నీ పక్కన నిలబడుకున్నారు, అది నీకు తెలియలేదు. దేవాది దేవుడు మనకు పెట్టిన దూతల సమూహం ఎంత తెలుసా? లెక్కించగలవా? నీ పక్షాన్ని ఎంతమంది ఉన్నారు? ఒక సేవకుడు పరిగెత్తుకొని వచ్చి బయట చూస్తే శత్రు సమూహం అందుకున్నది, చుట్టుకున్నది. పరిగెత్తుకొని సేవకుడితో చెప్తున్నాడు, అయ్యా అయ్యా అయ్యా, ఇక మనం చచ్చిపోతాం, ఇక ఎవరు లేరు మనకు. వాళ్ళు కత్తులతో, రథాలతో, గుర్రాలతో, రౌతులతో భయంకరంగా వచ్చి దిగేస్తున్నారు, ఇక మన ప్రాణాలు లేవు అన్నాడు. అన్నాడు, అనిపించాడా? నాకు జన సమూహం లేకుండా పోవడమే కదా, నా వెనుక సైన్యం ఉంది అన్నాడు. ఏ సైన్యమో తెలుసా? అగ్ని రథములతో నిండుకున్న కొండల మీద నివాసం చేస్తున్నారు. కావలసినంత సమూహం ఉంది, లెక్క కట్టడానికి వీలు లేనంత సమూహం. దేవుని దగ్గర ఒక మాట అన్నాడు, అయ్యా నాతో కూడా ఉంటున్నాడు కానీ, నాతో కూడా భోజనం చేస్తున్నాడే కానీ, నాతో కూడా తిరుగులాడుతున్నాడే కానీ, ఇతనికి నాలో ఉన్న ఆపేక్ష నీ మీద లేకపోయింది. నేను నిన్ను కనిపెట్టుకున్న ఆ విధానం ఇతను కనిపెట్టలేకపోతున్నాడు. నా దగ్గర ఏదో గౌరవం వస్తుందని వచ్చాడు, నాతో కూడా తిరుగులాడుతూ ఉన్నాడు. ఏదో మందిరం దగ్గర కూర్చొని చిమ్ముకుంటే, మందిరం దగ్గర కొంచెం కార్యక్రమాలు చేసుకుంటే బాగుపడిపోతున్నాను అనుకుని వచ్చాడే కానీ, నీకు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను తండ్రి. నాకు నువ్వు కనిపించినట్లుగా ఈ బిడ్డకు కూడా నేను నమ్మిన సైన్యం ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఈ బిడ్డకు చూపిస్తారా అని ఒక్క మాట మాట్లాడాడు దేవునితో. అతని నేత్రములు తెరవబడ్డాయి అని రాయబడింది. అతని నేత్రాలు తెరవబడిన తర్వాత చూశాడు, దేవుని సేవకుని వెనక ఎంత సైన్యం ఉందంటే అగ్ని రథములతో నింపబడినటువంటి సైన్యము అక్కడ నిలబడి ఉన్నది. బగ మడుతూ ఉన్నది సైన్యం. నిద్రపోయాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా అదే సైన్యం నీకు నాకు ఆ రోజు కనిపించిన సైన్యం ఇప్పటికీ ఉంది, ఇంకనూ రాబోతూ ఉంది, ఇంకనూ మనం చూడబోతూ ఉన్నాం.